హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గానీ, లేదంటే ఎయిర్టెల్ ఆప్టికల్ ఫైబర్ గానీ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి ఆప్టికల్ ఫైబర్‌తో పాటు టీవీ ఛానెల్స్ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే మనకి సెపరేట్‌గా డీటీహెచ్ అనేది ప్రొవైడ్ చేసేవారు. బట్ ఇప్పుడు మనకి ఐపీటీవీ సర్వీసెస్‌ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఏదైతే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుందో దీంతోనే మనకి లైవ్ టీవీ ఛానెల్స్ కూడాను రన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఐపీటీవీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఎయిర్టెల్‌ది అనేది టోటల్ రివ్యూ అయితే చూద్దాం. నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే ఈ సర్వీసెస్‌ని యూజ్ చేస్తున్నాను. ఈ రోజు ఈ ఎయిర్టెల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, మనం తీసుకోవచ్చా లేదా, ఇఫ్ ఇన్ కేస్ తీసుకుంటే ఇవి ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు ఏంటి అనేది టోటల్ డీటెయిల్డ్‌గా మనం ఈ వీడియోలో చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రిమోట్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి రిమోట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి బ్లూటూత్ రిమోట్ అయితే ఇవ్వడం లేదు, ఐఆర్ రిమోట్ అయితే ఇస్తున్నారు. బట్ ఇక్కడ మనకి మిగతా కాంపిటేటర్స్‌లో కనుక చూసుకున్నట్లయితే జియో వాళ్ళు మనకి బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి డెడికేటెడ్‌గా కొన్ని కీస్ అయితే వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ గానీ, యూట్యూబ్ గానీ, అలాగే అమెజాన్ ప్రైమ్‌కి అండ్ అలాగే జియో హాట్‌స్టార్‌కి అయితే కొన్ని డెడికేటెడ్ కీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి ఇది వాయిస్ రిమోట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ యొక్క రిమోట్ లానే ఉంటుంది. సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సెటప్ బాక్స్ విషయానికి వస్తే ఇది మనకి 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 10 జీబీ వరకు కూడా ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. దీని ర్యామ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎంత వస్తుంది అనేది. బట్ మీరు యూజ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఎక్కువగా నోటీస్ చేయరని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది 4K సెటప్ బాక్స్ అండ్ అలాగే HDMI సపోర్ట్ వస్తుంది. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో కూడా వస్తుంది. దీని యొక్క పోర్ట్స్ విషయానికి వస్తే పవర్ ఇన్పుట్ ఉంటుంది అండ్ అలాగే ఏవీ ఉంటుంది, అలాగే HDMI ఉంది అండ్ అలాగే ల్యాన్ పోర్ట్ ఉంది. ఒక యూఎస్బి సపోర్ట్ అయితే ఉంది. ఇది మనకి సెటప్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది అండ్ అలాగే ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అనుకోవచ్చు. మనకి ఇది ఆండ్రాయిడ్ 14 టీవీఓఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ టీవీఓఎస్‌లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడాను ఈ సెటప్ బాక్స్‌లో కూడా ఉంటాయి. ఒకసారి దీని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది కూడా చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గానీ, లేదంటే ఎయిర్టెల్ ఆప్టికల్ ఫైబర్ గానీ తీసుకోవాలనుకున్నా, లేదు మీ ఏరియాలో అవైలబుల్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నా సరే డిస్క్రిప్షన్‌లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ ఏరియాలో అవైలబుల్‌గా ఉంటే టెక్నీషియన్ మీ దగ్గరికి వచ్చి మీ యొక్క ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఒక న్యూ కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే మినిమమ్ మీరు 3 మంత్స్ గనక తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ ఇన్‌స్టాలేషన్ ఉంటుంది అండ్ అలాగే ఫ్రీ 4K సెటప్ బాక్స్ ఉంటుంది. ఫ్రీ డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇదే కాంపిటీటర్‌లో మనకి జియో వాళ్ళు కూడా వస్తున్నారు. జియో కనెక్షన్ కూడా నేను వాడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ రెండిటి మధ్య టోటల్ డీటెయిల్డ్ కంపారిజన్ కావాలి సైడ్ బై సైడ్ అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే జియో ఐపీటీవీ సర్వీసెస్ అండ్ అలాగే ఎయిర్టెల్ ఐపీటీవీ సర్వీసెస్ కూడాను సైడ్ బై సైడ్ కంపారిజన్ మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎయిర్టెల్ 4K సెటప్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి నథింగ్ బట్ ఒక ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అనే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ దీని సెట్టింగ్స్‌లో కనుక మనం చూసుకున్నట్లయితే సెపరేట్‌గా ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా! ఇందులో మనకి ఏదైతే మనకి ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ గానీ, లేదంటే ఆండ్రాయిడ్ టీవీస్‌లో గానీ ఉంటుందో సేమ్ మనకి అదే సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ టీవీఓఎస్ 14తో అయితే రన్ అవ్వడం జరుగుతుంది. దీనికి మనం బ్లూటూత్ కీబోర్డ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే హెడ్‌ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఆండ్రాయిడ్ టీవీ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇందులో కూడా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది నా ప్లాన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక స్పోర్ట్స్ ఛానల్ కొనాలనుకున్నా, లేదంటే వేరే ప్యాక్స్ ఏమైనా యాక్టివేట్ చేసుకోవాలనుకున్నా సరే ఇందులోంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం టెలికామ్ అని చెప్పేసి ఒక ప్యాక్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఆల్మోస్ట్ అన్ని ఓటీటీస్ కూడా కవర్ అవుతాయి. ఆ ఓటీటీస్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ అలాగే G5 సబ్స్క్రిప్షన్ కూడాను మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ ఓటీటీస్ వస్తున్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే మేజర్‌గా మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒకసారి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో కనుక మనం లాగిన్ అయ్యి చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి జియో హాట్‌స్టార్ ఉంది, అలాగే G5 ఉంది, ఎంఎక్స్ ప్లేయర్ ఉంది, సోనీ లివ్ ఉంది, లయన్స్ గేట్ ప్లే ఉంది అండ్ అలాగే తెలుగులో కనుక మేజర్‌గా చూసుకున్నట్లయితే సన్ నెక్స్ట్ కూడా వస్తుంది. అండ్ అలాగే యూరోస్నో ఉంది. ఆహా సబ్స్క్రిప్షన్ కూడా ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో పైన మీరు చూడొచ్చు ఈ కనిపిస్తున్న ఓటీటీ అప్లికేషన్స్ అన్నీ కూడాను మనకి ఎయిర్టెల్ ఐపీటీవీ సెటప్ బాక్స్‌లోనే మనకి ఇంక్లూడెడ్‌గా రావడం జరుగుతుంది. సో వీటంతటికి కూడాను పర్ మంత్ మనకి 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా వస్తుంది. ఎయిర్ ఫైబర్‌లో కనుక చూసుకున్నట్లయితే పర్ మంత్ 1000 జీబీ ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ కనుక తీసుకున్నట్లయితే 3300 జీబీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇవి మనకి ఓటీటీ అప్లికేషన్స్ అయితే. ఇందులో మనకి కేటగిరీ వైస్ జియో హాట్‌స్టార్‌లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ వస్తాయి. లేదంటే G5లో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. సోనీ లివ్ ఇవన్నీ కూడాను ఒకే యాప్‌లో మనకి అందుబాటులో వస్తుందని చెప్పుకోవచ్చు. సో యూజ్ చేస్తున్నప్పుడు జనరల్‌గా లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకి లైక్ ఆండ్రాయిడ్ టీవీస్‌లో ఉన్న స్మూత్‌నెస్ అయితే లేదు. కొన్ని సార్లు కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఓవరాల్‌గా నథింగ్ ప్రాబ్లమ్. అంతా కూడాను బానే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు టీవీ ఛానెల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను టీవీ ఛానెల్ అండ్ అలాగే నంబర్ కూడాను ప్రొవైడ్ చేస్తాను. మనకి
తెలుగులో కిడ్స్ ఛానల్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టయితే 472లో మనకి ఖుషి టీవీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి 472లో తెలుగులో అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మిగతా ఛానల్స్ అన్ని కూడాను 877 నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 947 వరకు కూడాను ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి 877లో జెమినీ టీవీ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి 878లో జెమినీ టీవీ హెచ్డి. సో మనకి హెచ్డిలో క్వాలిటీ అయితే చాలా బాగానే ఉంది. బట్ నార్మల్ది ఎస్డి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి 879లో ఈటీవీ వస్తుంది. ఈటీవీ మనకి అవైలబుల్గా వస్తుంది. బట్ ఈటీవీ హెచ్డి అయితే మనం ఏదైతే ప్యాక్ తీసుకుంటాం ఈ ప్యాక్లో లేదు. ఎక్స్ట్రాగా మీకు కావాలంటే దాన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా మీకు 22 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి 881లో మనకి స్టార్ మా టీవీ వస్తుంది. ఇది కూడా మనకి అందుబాటులో లేదు. అండ్ అలాగే 882లో మనకి స్టార్ మా హెచ్డి ఛానల్ అయితే అందుబాటులో ఉంది. సో ఎస్డి ఛానల్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు. మనకి హెచ్డి ఛానల్స్ వచ్చినట్లయితే మనకి బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 883లో మనకి జీ తెలుగు వస్తుంది. బట్ జీ తెలుగు కూడా అందుబాటులో లేదు. జీ తెలుగు హెచ్డి అయితే అందుబాటులో ఉంది. ఇది 884లో మనకి అందుబాటులోకి వస్తుంది. అలాగే జెమినీ కామెడీ వచ్చేసరికి మనకి 885 నెంబర్లో వస్తుంది. అలాగే స్టార్ మా గోల్డ్ వచ్చేసరికి 887. అలాగే ఈటీవీ ప్లస్ వచ్చేసరికి 889లో వస్తుంది. అలాగే నాప్టాల్ తెలుగు ఇది మనకి 890. అలాగే జెమినీ లైఫ్ వచ్చేసరికి 893లో వస్తుంది. సో మీకు ఈ ఛానల్స్ లిస్ట్ అంతా కూడాను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక టీవీ ఛానల్ ప్లే చేస్తున్నప్పుడు లేకపోతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనకి ఏదైతే డిటిహెచ్లో ప్లే అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే వస్తుంది. మనం ఏదైనా ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ కానీ క్లిక్ చేయగానే వెంటనే రెస్పాండ్ అవుతుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 904 నుంచి కూడా మనకి న్యూస్ ఛానల్స్ అయితే స్టార్ట్ అవుతుంది. 904లో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 905లో TV9 తెలుగు. సో ఈ ఛానల్స్ ఏవైతే మనకి డిటిహెచ్ నెంబర్స్ ఉన్నాయో సేమ్ నెంబర్స్తోనే ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్తోనే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. 929లో మనకి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్డి ఛానల్ అయితే వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్డి ఛానల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఎస్డి ఛానల్ అయితే ప్రెజెంట్ ఉన్న ప్యాక్లో అయితే అందుబాటులో లేదు. అండ్ అలాగే మిగతా హిందీ ఛానల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 277 నుంచి స్పోర్ట్స్ ఛానల్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నవి ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డి ఛానల్ మాత్రం అందుబాటులో ఉంది. ఇది నెంబర్ వచ్చేసి 280 నెంబర్. అండ్ అలాగే దీని తర్వాత మనకి యూరో స్పోర్ట్స్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది 305 నెంబర్లో అందుబాటులో వస్తుంది. 294లో మనకి స్టార్ స్పోర్ట్స్ 2 హిందీ హెచ్డి ఉంది. అండ్ అలాగే 306లో మనకి స్టార్ స్పోర్ట్స్ 3 ఉంది. సో ఇవి ప్రెజెంట్ అయితే మనకు అందుబాటులో ఉన్న ఛానల్స్. డీడీ ఛానల్స్ కూడాను అందుబాటులో అయితే ఉన్నాయి. మిగతా స్పోర్ట్స్ ఛానల్ ఏవి కూడా లేవు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకున్నట్లయితే మీకు ఏ ప్యాక్ కావాలో ఆ ప్యాక్ని అయితే మీరు మీ మొబైల్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి టీవీలోంచి అయినా సరే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుంది. వాచ్ టీవీ ఛానల్స్ రీసెంట్గా ఏమేమి చేస్తామో అవన్నీ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గానే హోమ్ స్క్రీన్లో కనిపిస్తుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మీరు టీవీ ఛానల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు లైవ్ టీవీ ఛానల్స్లో కేటగిరీ వైజ్ చూసుకోవాలన్నా స్పోర్ట్స్ కానీ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్, మ్యూజిక్, రీజనల్, డివోషనల్, కిడ్స్ ఇలా సంబంధించినవన్నీ కూడాను చూసుకోవచ్చు. సో హిందీలో లైవ్ న్యూస్ ఛానల్స్ ఇలా కేటగిరీ వైజ్గా ఉంటే మనకి మూవీస్లో కూడాను ఏవేవి ఉన్నాయి అనేది ఆల్మోస్ట్ అన్ని ఓటీటీ అప్లికేషన్ మూవీస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఎక్సెప్ట్ మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ లేదు కాబట్టి మీ దగ్గర ఉన్న సబ్స్క్రిప్షన్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈజీగా వాచ్ చేసుకోవచ్చు. ఇందులో మిస్ అవుతున్న ఓటీటీ అప్లికేషన్స్ తెలుగులో కనుక చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ ఒకటి ఉండదు. అండ్ అలాగే ఈటీవీ విన్ కూడా లేదు. అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా లేదు. మిగతావన్నీ మాక్సిమం మనకి కవర్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇది ఎప్పుడైతే మనం ఐపీటీవీ కానీ లేదంటే ఇంటర్నెట్తో పాటు ఛానల్స్ తీసుకుంటామో ఇందులో మనకి బేసిక్ ప్లాన్ అనేది బేసిక్ తెలుగు అల్టిమేట్ ప్లాన్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 28 వరకు కూడాను హెచ్డి ఛానల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఎస్డి ఛానల్స్ విషయానికి వస్తే 66 ఛానల్స్ అయితే రావడం జరిగింది. అండ్ మిగతావన్నీ కూడాను ఫ్రీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. హెచ్డి ఛానల్స్ లిస్ట్ కనుక 28లో చూసుకున్నట్లయితే తెలుగులో మనకి స్టార్ మా ఉంది, జీ తెలుగు హెచ్డి ఉంది, అలాగే జీ సినిమా హెచ్డి కూడా ఉంది. అండ్ మిగతావన్నీ కూడాను మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. స్టార్ మా మూవీస్ హెచ్డి కూడాను మనకు అందుబాటులో వస్తుంది. అలాగే డిస్కవరీ హెచ్డి ఉంటుంది. అలాగే హీరో స్పోర్ట్స్ ఉంది, యానిమల్ ప్లాంట్ ఉంది, సిఎన్ కూడా ఉంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి ఉంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డి హిందీ ఛానల్ కూడాను ఇక్కడ అందుబాటులో రావడం జరుగుతుంది. సో ఎస్డి ఛానల్స్ విషయానికి వస్తే ఎస్డి ఛానల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న లిస్ట్ అంతా కూడాను ఇక్కడ చూపిస్తుంది కదా, ఇవన్నీ కూడాను మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ లిస్ట్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను డెడికేటెడ్గా ఈ లిస్ట్ అంతా కూడాను ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీ నెంబర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్
మీలో ఎవరైనా సరే ఈ ఎయిర్టెల్ కనెక్షన్ కనుక బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే మీ కనెక్షన్ తొందరగా వస్తుంది. లేదా మీ ఏరియాలో అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం కూడాను ఆ లింక్ని యూజ్ చేసి మీరు చెక్ చేయొచ్చు. సో జియోతో కంపేర్ చేసుకుంటే అల్టిమేట్గా మనకేంటంటే బ్రాడ్బ్యాండ్లో జియో అండ్ ఎయిర్టెల్కి మేజర్ కాంపిటేటర్స్ కాబట్టి జియోతో కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే టీవీ ఛానల్స్ విషయంలో చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. అదే జియోలో అయితే మనకి ఏమవుతుందంటే ప్రీవియస్‌గా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. బట్ ఇప్పటికి కూడాను కొన్ని ఛానల్స్ అయితే డెడికేటెడ్‌గా వేరే అప్లికేషన్‌లు అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ ఇందులో అలా లేదు. వన్స్ మీరు టీవీ ఛానల్స్ గనుక ఓపెన్ చేసుకున్నట్లయితే అందులో మీకు ఏ టీవీ ఛానల్స్ కావాలన్నా డైరెక్ట్‌గా ప్లస్ ఆర్ మైనస్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అదే జియోలో గనుక విషయానికొస్తే మీకు అలా ప్లస్ ఆర్ మైనస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జీ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడాను జీ5 అప్లికేషన్‌లో ఓపెన్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకున్నట్లయితే ఆ అప్లికేషన్ క్లోజ్ చేసి మళ్ళీ జియో టీవీ ప్లస్ అప్లికేషన్‌లో ఓపెన్ చేసి చూడాల్సి ఉంటుంది. బట్ ఇక్కడైతే ఆ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీకు ఇంటర్నెట్‌తో పాటు టీవీ ఛానల్స్ వస్తాయి. మీరు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు టీవీ ఛానల్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు గనక కనెక్షన్ బుక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఈజీగా చెక్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో చూసారు కదా! మీకు ఎలా అనిపించింది ఎయిర్టెల్ సర్వీసెస్ గాని, ఆల్రెడీ మీరు ఎయిర్టెల్ సర్వీసెస్ వాడుతున్నట్లయితే మీ దగ్గర ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. అదర్‌వైజ్ మీరు కొత్తగా తీసుకోవాలనుకున్నట్లయితే హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూ కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.